నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం వరకు మాత్రమే సభకు హాజరవ్వాలని వైసీపీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి, పరకామణి చోరీ అంశాలపై చర్చించేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. అమరావతి పురోగతి, పెట్టుబడులు, సంక్షేమం సహా 20కి పైగా ప్రాధాన్యత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఏపీ బడ్జెట్ సమావేశాలు మార్చి 12 వరకు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది. బీఎస్సీ సమావేశంలో సభలో చర్చించాల్సిన ఎజెండా అంశాలతో పాటు సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. 12, 13 తేదీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన సభలో బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 4 ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఈ రోజు నుంచి కూడా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సభకి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? సార్, మీరు చెప్పినట్టుగానే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే దాదాపుగా నెల రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన బీఏసీ సమావేశంలో నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. వాయిదా పడిన తర్వాత బీఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ఎన్ని రోజులు అనేటువంటి అంశంపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రాత్రి వరకు కూడా, అర్ధరాత్రి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రతిపాదనలకు సంబంధించి, కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు, అమరావతి చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశాలు, పోలవరానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఢిల్లీలోనే ఉన్నటువంటి కీలకమైనటువంటి పెద్దలతో, కూటమిలో భాగస్వామి ఉన్నారు కాబట్టి కూటమిలో ఉన్నటువంటి పెద్దలతో ఆయన అర్ధరాత్రి వరకు కూడా సమీక్ష చేశారు. ఇప్పుడు ఇందులో భాగంగానే మరి కాసేపట్లో ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. ఆశ. రైట్ హరీష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.